क्या मारते हैं क्या? तुम गलती करके मेरा ऊपर आ रहे क्या? మన పార్కింగ్ వచ్చేసి ఇదే. ఇందులో కూడా ఫుల్ అయిపోయినాయి బండ్లు. డింపి రెండు ఇడ్లు తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మేము కేరళలో ఉన్నాం అనమాట. బండి అయితే మొత్తం టోటల్ కంప్లీట్గా అన్లోడ్ అయింది. లోడింగ్ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎక్కడ కూడా ఏ ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేసినా కానీ రేపు చెప్తాం అంటారు. కానీ ఈరోజు మాత్రం లోడింగ్ అనేది అసలు లేనే లేదు. ఇక్కడ నుంచి కేరళ నుంచి ఎక్కడికైనా సరే చాలా దారుణంగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి సరేలే ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా, ఇక్కడనే మనకు వాయనాడ్ అని చెప్పేసి పక్కనే ఉంటుంది. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఆ ప్లేస్లన్నీ విజిట్ చేస్తుంటారు. మనకు జంగల్ సఫారీ చేయొచ్చు అనమాట. మనం అయితే ఇప్పుడు ఒక వెహికల్ తీసుకొని పోతున్నాం, 4x4 జీప్ తీసుకొని పోతున్నాం. ఈ నర్సరీకి సంబంధించిన వాళ్ళ వెహికలే అనమాట. అది బండి అయితే అన్లోడింగ్ టోటల్ కంప్లీట్. చూస్తారు కదా, వెనకాల డోర్ ఇట్లా పోయేటప్పుడు వేసుకొని బయటకు వెళ్ళిపోతాం. పట్టుకోరా ప్రసాద్. మన ప్రసాద్ ఎప్పుడు రాలే చూడలేదంట కేరళలో. మేము ఇంతకుముందుకు వచ్చినాం, అన్నీ అలప్పి మొత్తం చాలా ప్లేసులు విజిట్ చేసినాం. కానీ మన ప్రసాద్ గారు ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. చూస్తాడంట. ఇప్పుడు జీప్లో పోతున్నప్పుడు జీపు ఆఫ్ రోడ్ జర్నీ కూడా ఇక్కడ జరుగుతుందంట. మొత్తం అంతా వెహికల్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఆఫ్ రోడ్ జర్నీ చేస్తారు. మేము కూడా దాంట్లో పాల్గొనాలంటే వెహికల్ వాళ్ళని పర్మిషన్ తీసుకోవాలి. ఈ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తారు కదా, ఇదే అనమాట మనం ఇప్పుడు తీసుకుపోయే జీపు. ఆఫ్ రోడ్ జర్నీ కూడా చేస్తారంట. నిఖిల్ బ్రో అని చెప్పేసి ఈ ఏదైతే ఉందో నర్సరీ దానికి ఓనర్ అనమాట. ఆ అన్న ఈ బండి మీద ఆఫ్ రోడ్ జర్నీ చేసానికి అప్పుడప్పుడు పోతుంటాడు. కార్లో వస్తారు, కార్లో పోతారు. కానీ ఇది మెయిన్గా ఇక్కడ ఈ ప్లేస్లు చుట్టుపక్కల ఆఫ్ రోడ్ జర్నీకి సంబంధించి ఈవెంట్స్ జరుగుతాయంట. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉందంట, మీరు పార్టిసిపేట్ చేస్తా అంటే చేయండి, నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. మనకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేసిండు. చాలా థ్యాంక్స్ నిఖిల్ బ్రో. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి చూద్దాం బండి మొత్తం కూడా. వీల్స్ కూడా మాడిఫై చేయించిండు. వీల్స్ చూస్తారు కదా ఎట్లున్నాయో. దీనికి ఆఫ్ రోడ్ జర్నీ ఎత్తి ఇలాంటి వీల్స్ ఉండాలి, ఎందుకంటే బండి పల్టీ పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలో వీల్స్ అంటారు వీటిని. చూడు బాగుంది బండి కూడా. చూస్తే అందుకే నీట్గా పెట్టుకోండి మంచిగా. జీప్ కూడా అమ్మో మేజర్ మంచిగా దీనికి స్టిక్కరింగ్ చేయించుకుండు, క్యాటర్ పిల్లర్ వీల్స్ చేయించుకుండు, సైడ్ లైట్ వేయించుకుండు, ఫ్రంట్ లైట్ వేయించుకుండు. రేడియం మాత్రం మంచిగా ఎక్కడెక్కడ మెయిన్ అవసరం ఉందో అక్కడ వేయించుకుండు. ఇది మొత్తం మనం ఓపెన్ చేసుకోవచ్చు వర్షాలు వచ్చినప్పుడు. ఏమవుతుందంటే వాటర్ లోపలికి పోకుండా మంచిగా ఇట్లా తీసేసి స్టిక్కర్ ఇలా పెట్టేస్తే అయిపోతుంది. బండిలోకి ఎక్కేస్తే ఇక్కడ చూస్తారు కదా, మనకి గేర్ రాడ్ సిస్టమ్ చూడండి మంచిగా చేయించుకుండు. దీంట్లో మొత్తం వాటర్ బబుల్స్ ఉన్నట్టుగా మంచి డిఫరెంట్ స్టైల్లో ఉంది, బ్లూ కలర్లో. జీప్ ఎప్పుడు స్టార్ట్ చేయలే, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ సౌండ్ ఇందాం. చూసారు కదా బండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. వెనకాల సీట్స్ కూడా ఉంటాయి. మన తారు కూడా సీటింగ్ ఇట్లా చేయించుకోవాలి. డోర్ తీసి ముందలంగా పైకి ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మనకు సీట్లు వద్దనుకున్నప్పుడు ఇట్లా పైకి లేపేసి దీంట్లో ఇది పెట్టేసి ఇలా పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు కథం. మళ్ళీ మధ్యలో మనకి ఇంకొక 3 స్టెప్స్ వస్తాయి అనమాట. రెగ్జిన్తో కుట్టించుకుని ఇట్లాంటి సీట్లు వస్తాయి. ఈ మధ్యలో వేసుకుంటే మంచిగా ఇట్లా వండుకోవచ్చు కూడా లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. మన తారుకి అట్లనే వేయించి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం. దింపి నువ్వు వెనకాలనే ఉండాలి, నీ ప్లేస్ అంత వెనకాలనే. వెరీ గుడ్, బుజ్జుకన్నా చెప్పినట్టు వినాలి. చలో బయలుదేరాం ఇక. చూడు సరిపోద్దా? చాలా ఇటు సైడ్ పైకి ఎక్కుద్దురా. కోసే అంటే ఇటు సైడ్ పైకి ఎక్కుద్ది. చూడు స్ట్రేట్ వస్తుందా చూడు. జీప్ నడపడం ఫస్ట్ టైం. నేనైతే ఇంతవరకు ఎప్పుడు నడపలే. బాగుంది బండి పికప్ గిట్లా. ఎక్కు ఎక్కు బాబు ఎక్కు. చలో మనం బండి లోపలికి వచ్చేటప్పుడు లారీ కూడా ఇట్లనే తీసుకొని వచ్చినాం. ఎట్లా చూస్తారు కదా, మొత్తం ఒక కొండపై నుంచి దిగుతున్నట్టే. మన టెంపుల్స్ విజిట్ చేస్తే పైకి వెళ్ళి కిందికి వస్తాం కదా, అట్లనే. మనం ఎప్పుడు ఇక్కడ సైడ్ ప్లేస్ విజిట్ కాలే. చాలా ఘోరంగా ఉంటాయి రోడ్లు, బండ్లు వచ్చి అయిపోయేటి. చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఫోర్ ఇంటూ 4 బండి మస్తు అనిపిస్తుంది. బండి ఇట్లా జమ్మున వెళ్ళిపోతుంది చూడరే, స్పీడ్ మాత్రం మస్తు మజా వస్తుంది బండి నడుపుతుంటే. అయితే
ఇప్పుడు మనం ఫస్ట్ పోయే ప్లేస్ వచ్చేసి వడక్కల్ కేవ్స్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్ రోడ్ జర్నీ చేద్దాం. నాకు ఈ బండి నడుపుతుంటే ఫస్ట్ ఆఫ్ రోడ్ జర్నీ పోవాలని ఉంది, కానీ మనం వెళ్ళే రూట్లో ఫస్ట్ వచ్చే ప్లేసు వడక్కల్ కేవ్స్, అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాం. బండి పోడు కూడా ఏమో చంపుడు పంపుతుంది, సమ్మని మస్తు మజా వస్తుంది. తార నడితే కూడా నాకు ఇంత మజా రాలే. బ్రేకులు ఈకులు అన్నీ ఫస్ట్ మనం డీజిల్ కొట్టించుకోవాలి, బంకు చూసుకొని. మనకు వాళ్ళు బండి ఇచ్చిరు కానీ మనం డీజిల్ కూడా ఓపియాలంటే ఓపియలేరు కదా. వావ్, వాటే ఎంజాయ్ కేరళ. మస్తు అనిపిస్తుంది రా ప్రసాద్. జీప్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తుంది నాకైతే. ఫస్ట్ టైం మనం ఎప్పుడు నడపలేదు ఇలాంటి జీపు. బండి పికప్ కూడా మస్తు అనిపిస్తుంది, నడుపుతా ఉంటే నడపాలనిపించేటట్టు ఉంది. ఇది వ్యూ కూడా మంచిగా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు అద్దాలు ఏం లేవు. డీజిల్ కొట్టిద్దాం ఫస్ట్. రైట్ సైడ్ డీజిల్ రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్ ఉందా? మనం లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నా. మన లారీకి లెఫ్ట్ సైడ్లో కొట్టిద్దాం కదా, లెఫ్ట్ సైడ్ కొట్టింది. ఎటు పెట్టాలి అడుగు. भैया किधर लगाऊं गाड़ी? సేమ్ తార్ లాగానే తాళం తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. 1000 भाई इधर रेस्टोरेंट, अच्छा रेस्टोरेंट किधर है? रेस्टोरेंट फूड नॉन वेज मिल्टन कितना दूर? ജൂബിലി നേരെ സ്ട്രൈറ്റ് പോവാൻ ലെഫ്റ്റ് എടുത്ത് വൺ വേയിൽ പോകുമ്പോൾ കാണാം ജൂബിലി. പിന്നെ കുറച്ചുകൂടെ സ്ട്രൈറ്റ് പോയി കഴിഞ്ഞാൽ കാലിക്കറ്റ് റോഡ് സ്ട്രൈറ്റ് പോയി കഴിഞ്ഞാൽ മിൽട്ടൺ ഉണ്ട്. നല്ല പക്കയാണ്. പിന്നെ ഇവിടെ എന്താണ്, ഇവിടുന്ന് ജസ്റ്റ് ഇങ്ങോട്ടേ പോകുമ്പോൾ തന്നെ ബാംബു. అర్థం కాలేదు సార్, నాకు అర్థం కాలేదు సార్. అడిపొడి బాంబు మిల్టన్ అడి 2 రెస్టారెంట్ల పేర్లు చెప్పిండు. బాంబు ఒకటి, మిల్టన్ జూబిలీ. దగ్గరలో ఒకటి మంచి హోటల్ ఉందంట, జూబ్లీ అన్న హోటల్. మనకి 1 వే రోడ్ అంటది. ఆ 1 వేలో వెళ్తే మంచి హోటల్ ఉంటుంది, అక్కడ తినేసేయండి అని చెప్తుండే బంకాయన అన్న. అక్కడ తినేసిన తర్వాత ఇక విజిట్ చేద్దాం ప్లేస్లో ఒక్కొక్కటి. 6 టైర్ వెహికల్స్ లారీలు ఇట్లా చూస్తురుగా. పెద్దవాళ్ళు ఇక్కడ నడవవు, చిన్న రోడ్లల్లో కొండలల్లో గుట్టలల్లో నడవాలంటే 6 టైర్ వెహికల్సే నడుస్తాయి. 1 వే ఇదంతా కూడా. ఈ 1 వేలోనే వెళ్ళాలి మనం, చూసుకొని పోవాలి ఎడుందో ఏమో రెస్టారెంట్. వేరాడు మాత్రం భలే ఉంది. రైట్ పన్నాడే, పొడంగా పన్నాడే. రోడ్లు కూడా భలే ఉన్నాయి ఇక్కడ సైడ్. ఫుడ్ లోపల ఉందంట పార్కింగ్. వ్యాలెట్ పార్కింగ్ లేదా? మిల్టన్ రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది. దిగురా. చాలా బావా ఓకే. పార్సల్ తీసుకుంటా అని చెప్పిన. మన డాగ్ ఉంది కదా లోపల, తినడానికి ఛాన్స్ లేదు. వీ నీడ్ కేరళ స్పెషల్ ఓకే. ఇక్కడ జూడియో ఉంటే మన అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేసినాం. మనం ఫస్ట్ ఎడక్కల్ కేవ్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట ఎంట్రెన్స్. యాక్చువల్గా ఈ ప్లేసెస్ విజిట్ కావాలంటే మన ఇక్కడ రెంట్కి తీసుకోవడానికి ఉండదు. మన సొంత కార్లు అక్కడి నుంచి వస్తేనే ఇట్లా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కార్లు తీసుకోవాలంటే రెంట్కి ఇయ్యరు, ఓన్లీ బైకులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మన పార్కింగ్ వచ్చేసి ఇదే. ఇందులో కూడా ఫుల్ అయిపోయినాయి బండ్లు.
వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ కేరళలో ఫేమస్ అంట కేరళ పరోటా, దీన్ని మటన్ రన్ అంటారు, మటన్ రన్ అంట. ఈ రెండు టేస్ట్ చూసి చెప్తా. ఇప్పుడు మొత్తం మ్యాగీలా ఉంది. ఇదొకటి పెట్టుకొని పర్లేదు, బాగానే ఉంది. లోపలికి ఎంట్రెన్స్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. కింద చూస్తారు కదా, అక్కడి నుంచి ఇట్లా పైకి ఎక్కుంటూ రావాలి. ఇదే ఎడక్కల్ కేవ్స్. చాలా దూరం, 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక 1 కిలోమీటర్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకో 1 కిలోమీటర్లు స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి. ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే మాత్రం రావద్దు. బండ్లు ఇట్లా ఏమి ఉండవు, నడుచుకుంటూనే పోవాలి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే మధ్యలోనే స్టాప్ అయిపోయి మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. 4 కిలోమీటర్లు అంటే ఇక మామూలు మాటలు కాదు, పైకి ఎక్కడు కింది దిగడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని ఎక్కడం అయితే. ఏంటంటే పైకి వెళ్ళాలంటే మనకి 4 క్లోజ్ అవుతుందంట, టైం సరిపోదు. వెళ్ళడానికి కూడా చాలామంది అవాయిడ్ చేసి కిందికే వస్తారు. ఇప్పుడు ఈ అన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, వీళ్ళు కూడా పైకి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. టైం సరిపోదు అనమాట. వస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు పైకి వెళ్ళి. మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకుని ఎందుకు పోవడం అని చెప్పేసి మేము వేరే ప్లేస్ విజిట్ అవుదాం అని చెప్పేసి మేము కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎడక్కల్ కేవ్స్ దగ్గర ఇక్కడ షాప్స్ ఉంటాయి, ఇందులో విగ్గులు ఉన్నాయి. మన తాతకి విగ్ అవసరం వస్తుంది అని చెప్పేసి 2 విగ్గులు తీసుకున్నాం. ఎలా ఉందో కామెంట్ చేయాలి. ఇదొకటి 2 విగ్గులు తీసుకున్నాం. కురువా ఐలాండ్ పోదాం అని చెప్పేసి వచ్చినాం. మధ్యలో మనకి కారాపుజ డ్యామ్ అని చెప్పేసి ఉందంట, అది కూడా చూసుకొని పోదామని ఇటు వచ్చినాం. ఒక అంకులు మధ్యలో లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాం. కిలోమీటర్స్ డ్యామ్ కారాపుజ డ్యామ్. వాళ్ళ భాష మాకు అర్థమైతే లేదు, మా భాష వాళ్ళకి అర్థమైతే లేదు. కానీ ఇక వాళ్ళ సైగలతో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇగో ఈయన ఉంది అన్నే ఉంది అన్నట్టుగా అంటారు. ఇక్కడ వర్షం వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతసేపు వర్షం ఏం లేదు. అక్కడ చూస్తారు కదా పైన, అక్కడ జిప్ లైన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ పైన ఒక పెద్ద స్తంభంలా పైకి వెళ్ళి ఇట్లా సైడ్కి ఇట్లా వదిలేస్తారు. పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చినట్టు. బస్సులు చూడు, మొత్తం టూరిస్ట్ బస్సులే. చూస్తున్నా టూరిస్ట్ వెహికల్స్, ఎన్ని వెహికల్స్ వచ్చినాయో. పార్కింగ్లో కూడా ఫుల్ అయిపోయినాయి. 300 सीसी का, ये 200 सीसी का है. इसका 390 है, इसका 490 है. ओके, दिस वन कपल राइड में 599 है. कपल राइड नहीं है, सिंगल टिకెట్ लेना 10. ఓకే. ఇప్పుడు ఈ రైడ్ చేయాలంటే మనం ఇక్కడ సైన్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. మనకి మొత్తం 2 laps ఉంటాయంట, హాఫ్ కిలోమీటర్ కానీ మొత్తం 1.5 kilometers అవుతుందంట అటు ఇటుగా అంతా కలిపి. ఇదర్ అప్పుడప్పుడు కింద కూడా పడతారంట, అందుకని సేఫ్టీ జాకెట్, నీ ప్యాడ్స్ అన్నీ పెట్టుకుంటే ఒకవేళ మనం కింద పడ్డ దెబ్బలు తాక్కుంటూ ఉంటుంది. హెల్మెట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. ఓకే, ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు మా రైడ్ ఎట్లుంటుందో, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎక్కరా బండి మెల్లగా రాని అన్న. రైడ్ మాత్రం సూపర్ ఉంది. ఇద్దరం రైడ్ చేసినాం. ఎట్లా అనిపించింది ప్రసాద్? బాగుందని, చాలా బాగుంది.
ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత టర్నింగ్స్ అక్కడైతే అమేజింగ్ ఉంది అసలు. నడుపుతా ఉంటే ఇంకా నడపాలనిపిస్తుంది. స్పీడ్గా వెళ్తుంటే అది డ్రిఫ్ట్ అవుతా ఉంది అనమాట. టైర్లు పడదు అసలు, పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇట్లా డ్రిఫ్ట్ అవుతా ఉంటుంది. స్పీడ్గా వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా మధ్యలో ఉన్నాయి కదా, ఇట్లా జంప్ అవుతా ఉందన్నమాట బండి. ఈడో స్లో వస్తుంది వెనకాల, నేను రయ్య వెళ్ళిపోతా ఉన్నా. కొత్త నడిపినప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకో ప్లేస్కి వచ్చేసినాం. ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఎక్కేది వచ్చేసి జైంట్ స్వింగ్. మేము ఓవర్ ఎక్కట్లే, ప్రసాద్ ఒక్కనే ఎక్కితున్నాం. నాకు అవి ముందే మస్తు భయం అవుతుంది. వండర్లాకి వెళ్ళినప్పుడు రోలర్ కాస్టర్ ఉంటుంది కదా, అది ఎక్కితేనే నాకు మస్తు భయం అయింది. మన జింపిగా నువ్వు అందరు చూస్తారు ఒకటే విచిత్రంగా. చలోదా ఎక్కుదా అన్న, ఎక్కి ఎక్స్పీరియన్స్ చెప్తే ఎట్లుంటుందో. నెక్స్ట్ మన ప్రసాదే లైన్ ఉన్నది. ఆ ముగ్గురు అనమాట, ముగ్గురు పోతురు. వీళ్ళది అయిపోయింది, వీళ్ళు దిగుతారు, మన ప్రసాద్ వెళ్తారు. ఇప్పుడు దానా అక్కడ చూస్తురుగా, అక్కడి నుంచి జిప్ లైన్ వాళ్ళు వస్తారు చూడుర్రి. ఓ అక్కడి నుంచి ఇక్కడ దాకా జిప్ లైన్. ఏడోకరా ఏడోకి ఏం కాదు కానీ. అసలు ఎందుకు వచ్చాము, వెళ్ళిపో అక్కడ దాకా తీసుకెళ్తారు ఆకాశంలో. ఎక్కడ ఉన్నా చూడుర్రి, పైకి తీసుకెళ్ళిర్రు, అక్కడి నుంచి వెళ్తారు ఒకటేసారి. ప్రసాద్ అయిపోయింది. కళ్ళు మూసుకోకరా, కళ్ళు మూసుకోండు తలకాయ కిందకేసి. కళ్ళుదారు వామ్మో, నాకైతే ఉనుకుడే ఉడుతుంది. ఎలా ఉందిరా ప్రసాద్? ఏంట్రా గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. నువ్వు చాలా అదృష్టవంతుడురా, జస్ట్ యమధర్మరాజుకి హాయ్ చెప్పొచ్చు. అలాంటి దిగకూడదంట లైఫ్ లో, దానికి దండం అంట. అయిపోయింది పైన అనుకో నేను పని ఇంకా. ఓకే, ఇప్పుడు మన ప్రసాద్ పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి వేడి అయిపోయిండు. సరళ ఒక ఐస్ క్రీమ్ తిందాం. మన బ్రదర్స్ నేమ్ చెప్తారు, వీళ్ళు టూర్కి వచ్చారనమాట. మామూలుగా టూర్స్ స్కూల్లో నుంచి టూర్స్కి వస్తుంటారు. వాళ్ళ దగ్గర అమౌంట్ లేవు, డబ్బులు అయిపోయినాయి అని చెప్పేసి అంటారు. వీళ్ళకి ఐస్ క్రీమ్స్ ఇప్పిస్తాయి. ఇప్పుడు నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్? అన్షీఫ్. యువర్ నేమ్? నాసిఫ్. యువర్ నేమ్? అఫ్లేహి. యువర్ నేమ్? రియాన్. ఓ దిస్ అత్తర్ వాళ్ళ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? మినాజ్. ఇట్లా పేర్లు ఏంద్రా నాన్న, గమ్మత్తున్నాయి. డిఫరెంట్ నేమ్స్. మిన్హాజ్. ఎక్ బార్ దేదో, అదే సెంట్ దేదో. ఇల్లు దగ్గర మంచి సెంట్. ఆశ్రమం వెనకాల అడవిలో ఒళ్ళు పూలికం వచ్చేట్టు ఊగుతుండేవాడు. ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కాటోలి స్మెల్. క్యాప్ తీయలే నేను, ఇంకేదో పెట్టి. అరే అచ్చ స్మెల్ రే. ఇంగనరికి ఏంటి మమ్మీ ఎవడు? స్మెల్ అంటే చూడరా. టేక్ ఫాస్ట్, యూ టేక్. తీసుకోరా చాక్లెట్ అంట, తీసుకోరా. డింపీ DINPY. డింపీ. నిన్నైతే మేము బయటికి వెళ్ళడం జరిగింది. మేము అనుకున్న ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయలేకపోయినాం. మనకు ఒక 3-4 days టైం తీసుకోవాలని చెప్పిన కదా. ఎప్పుడైనా సరే కేరళ సైడ్ వచ్చి మనకు ఈ ప్లేస్లన్నీ విజిట్ అయ్యి ఎంజాయ్ చేయాలి. ఈ వెదర్ అంతా కూడా ఇక్కడ సైడ్ లొకేషన్లు అన్నీ కూడా కవర్ చేయాలంటే మాత్రం 4-5 days టైం తీసుకోవాలి. 1 day 2 daysలో అయితే కంప్లీట్ చేయలేము అనమాట. మేము బయలుదేరుతున్నాం. ఇక మాకు లోడ్ వచ్చింది, లోడ్ చేసుకొని హైదరాబాద్ మనకు రిటర్న్ లోడ్. మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా ఉంటే మంచి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. కేరళ సైడ్ కూడా ఏం లోడింగ్ ఏం లేదు, వచ్చినా కానీ మళ్ళీ అంతా ఉత్తనే వేస్ట్, లాస్లో పోవాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే చాలా ఇరుగ్గుంది బండి వెళ్ళడానికి, చాలా ఇబ్బంది పడుతున్నాం. రాలే
రాండి 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 స్లోగా స్లోగా రాండి 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 कोई कोई फुल लेफ्ट कोई लेफ्ट की फुल का राणे 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 इंका राणे 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 చూసారు కదా ఇప్పుడు మనకి లోపల ఎంత ఇబ్బంది అయిందో నర్సరీలో బండి బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మరీ రిస్క్ అయింది మనకి అది ఫిక్స్డ్ ఉందన్నమాట పైన చెట్లు వైర్లు చుట్టుపక్కల మనకి ఆ నర్సరీ దిమ్మలు ఉంటాయిగా అవి ఆ ఫిక్స్డ్ చూసుకొని జాగ్రత్తగా నిమ్మలంగా బయటకు వచ్చేసినాం ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ అయినా లొకేషన్ పెట్టిండు ఎక్కడ లోడ్ అవుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేయమన్నాడు ఎంత వస్తుందిరా లొకేషన్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్లు మనం ఏదైతే వైనాడు వైల్డ్ ఫారెస్ట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇదంతా కూడా మొత్తం అడవి యానిమల్స్ ఉంటాయి మనకి ఏమన్నా డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తే చూద్దాం వచ్చేటప్పుడు జింకలు ఎలిఫెంట్స్ ఇంకా కోతులు కొండెంగలు గయ్యే కనపడ్డాయి మొత్తం అంతా కూడా ఘాట్ రోడ్ ఇది అప్ అండ్ డౌన్స్ టర్నింగ్స్ ఉంటుంది తొందర వెళ్ళిపోతే లోడింగ్ అవుతుంది ఈరోజు మనకి లోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి షామీర్పేట్కి అనమాట ఈ మాల్ ఏంటిదంటే మనకి కోళ్ళ మేత ఉంటుంది కదా ఫీడు కోళ్ళకి వేసే దానా అదే అనమాట లోడు బ్యాగులు అయితే అనుకుంటా మనకి టన్నేజ్ కూడా తక్కువనే 25 టన్నులే ఉంది లోడ్ 30 టన్నులు లేదు కిరాయి తక్కువ అనమాట చూడరు ఇక్కడ ఎంత బాగుందో పొద్దున వ్యూ మార్నింగ్ వ్యూ మంచిగా చుట్టూ అడవి ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా చెట్లే ఈ చెట్ల మధ్యలో నుంచి బండి పోతుంటే మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అంతా కూడా మబ్బులు లైట్గా మబ్బులు వస్తుంటాయి ఫారెస్ట్ అంతా దాటేసి వచ్చేసినాం గుండులపేట ఇది ఒక 3 కిలోమీటర్లు ఉంది ఇక్కడ బండి ఆపేసినాం మనకి ఇక్కడ కూరగాయలు అయితే రకరకాల కూరగాయలు ఉన్నాయి ట్రాన్స్పోర్టర్లో ఒకటే ఫోన్ చేసాడు తొందర అని చెప్పేసి కూరగాయలు తీసుకొని పోతాం లోడింగ్ పాయింట్లో మనకి ఎట్లా టైం ఉంటుంది కదా వంట చేసుకొని తింటాం మంచి తీసుకోరు నాని ఫ్రెష్ ఓకే 60 కిలో హాఫ్ కిలో 2 రకాల క్యాబేజీలు ఉన్నాయి ఇక్కడ ఇది ఎప్పుడు వండలే ఫస్ట్ టైం వండుతున్నాం ట్రై చేద్దాం బట్ గుండులపేట ఎంట్రన్స్ ఇదే ఒక లెఫ్ట్ తీసుకోగానే మనకి ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది వచ్చేటప్పుడు లోడ్ బండి మీద 300 రూపీస్ తీసుకుంటారు పోయేటప్పుడు ఎంటీ బండి కాబట్టి మనకి అవసరం లేదు अच्छा से बात करो क्या हुआ अभी गलती किसका है गलती किसका है भाई क्या रूल्स आपको मालूम नहीं है सिटी लिमिट्स क्या है लिमिट क्या मारते हैं क्या तुम गलती करके मेरा ऊपर आ रहे क्या इतना बड़ा गाड़ी समझ में नहीं आ रहा आपको रॉन्ग रूट पे आप आके फिर मेरा ऊपर गुस्सा कर रहे क्या हुआ साइड क्या है अब अर्जेंट में लोड में जाना है क्या है అంటే లోకల్ చూడు ఎట్లా చేస్తున్నావు చూడు ఇట్లా చూడు అల్పంగా పోతే ఇల్లది బండి ముందర వచ్చి స్లో చేసుకుంటా అల్పం చేస్తారు రాంగ్ రూట్లో వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ముందర అర్జెంట్ లోడ్ పోవాలి మేము అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాం అర్జెంట్గా పోవాలరా బాబా అంటే ముందర వచ్చి బ్రేక్ వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన గుర్తితే ఇదేనే ఒక కంపెనీ అని ఈడికే చూపిస్తుంది లొకేషన్ అలా పోయి అడిగితే ట్రాన్స్పోర్ట్ అని అడుగుతారు వాళ్ళతో మాట్లాడిపిస్తే ఇది కాదు ముందలాగా అక్కడ పో అని చెప్పేసి అంటారు లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఇదే చూపించేసరికి ఇదే అనుకున్నాం బండ్లు కూడా ఉన్నాయి ఇలా ఆంధ్ర బండ్లు 2-3 అట్లా అని చెప్పేసి ఇది కన్ఫర్మేషన్ అనుకున్నాం ఏడరా ఎందుకు మరి లొకేషన్ ఈడ చూపిస్తుంది మనకి లొకేషన్ ఇక్కడ నుంచి పెట్టాడు లోడింగ్ పాయింట్లలోకి వెళ్ళేటప్పుడు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేటప్పుడే కొంచెం అడుక్కుంటూ కన్ఫర్మేషన్ చేసుకొని పోవాలి ఎందుకంటే బరాబర్ ఉడుకోద్దు రెజ్వాన్ పంపించాడు షామీర్పేట్కి లోడ్ అని చెప్పు ఇదే అంట కంపెనీ కన్ఫర్మేషన్ అయిపోయింది గేట్లు తీసి లోపలికి పోతున్నాం మరి ఎప్పుడైతే అది లోడింగ్ ఈరోజు అయిపోతే బయలుదేరి వెళ్ళిపోతాం నైట్ వరకు సీదా ఠీక్ హై భాయ్ థ్యాంక్ యూ
ఇది కూడా నర్సరీ ఉన్నట్టు ఉందిగా, మరీ ఇంత పెద్దగా లేదు, అది చిన్నగా ఉంది. నర్సరీలో ఫిక్స్ జర పర్లేదు, ఒక 2 బైకులు పడతాయి లారీ పోగా కూడా. 50 కిలోలు బస్తాలా? మరి అడ్డం పెట్టిందిగా బాబాయ్ బండి, అటు పోతారు అట్లా ఇటు పోతారు అట్లా. ఇదే అంట లోడింగ్ పాయింట్. అక్కడ వెళ్ళి కాంటాక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి రివర్స్లో పెట్టేస్తే లోడింగ్ స్టార్ట్ చేస్తారు. మరి వచ్చిర్రో రాలేరో అన్నవాళ్ళు లోడ్ చేసేటోళ్ళు. సరిపోద్దా కాంటాక్ట్ ఇంత ఉంది? అలా కాంటా పెట్టినప్పుడు దిగాలి అందరూ, దిగకపోతే కాంటా ఫైనల్ కొట్టరు. అయిపోయిందా? అడుగు అలాగే ఎక్కడో లోడింగ్ పాయింట్. అక్కడ డీసీఏమో అడ్డం పెట్టిర్రు, అడుగుతుర్రు. ఇప్పుడు మన బండి అక్కడ నుంచి రివర్స్ అక్కడ దాకా పోవాలి, లోడింగ్ పాయింట్ దాకా. ఇందాక మనం వచ్చేటప్పుడు చూసినా అక్కడ దాకా. ఇంగ్లీష్లో చెప్పాగా నేను ఇందాక. చెప్పరా ఎంత? 140 బీస్. 140 బీస్ బీస్ కాదురా, బీస్ అంటే హిందీ. 140 అంటే 140 30 కాదురా, మొత్తం 14 20 అన్నావుగా, 14. అలా ఇంగ్లీష్లో చెప్పు. 14 అంటే 140 30. 140 30 కాదురా, 14 tons 20 kgs. 14 20. ఏట్రా బాబు నువ్వు ఇలా ఉన్నావు మొత్తం. ఇందాక నేను 18 కిలోమీటర్లు అంటే ఇంకా 18 కిలోమీటర్లు ఎందుకు ఉందని నేను అనుకుంటున్నా. 18 కిలోమీటర్స్ అంటుండు, తెలుగులోనేమో 8 కిలోమీటర్లు అంటుండు. మళ్ళా కష్టమే ఉంది నాయన. ఎవరికైనా అట్లా చెప్పినావు అనుకో చక్కగా వెళ్ళిపోతారు. ఇంకా 18 ఉంది కదా అని చెప్పేసి నువ్వు తెలుగులోనే చెప్పాలి ఎప్పుడైనా అంకెలు. కానీ వంట చేసుకోవచ్చు అడిగినావా? కంపెనీలకు వచ్చినప్పుడు వంట చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి పర్మిషన్ అడిగి వంట చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు వచ్చారు అనుకో మళ్ళీ బండి అవుట్ చేస్తారు, లోడ్ కూడా చేయరు. లోడింగ్ చేయడానికి వాళ్ళు రావడానికి టైం పడుతుందంట. అంతలోపు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. సాయంత్రం అవ్వచ్చు లేకపోతే మధ్యాహ్నం అవ్వచ్చు, ఎంత టైం పడుతుందో. అందుకని ఇక మళ్ళీ అప్పటిదాకా ఏం చేస్తాం, వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేస్తే మనం తినడానికి కూడా టైం ఉండదు. అందుకని దాన్ని చేసేసుకొని తినేసి రెడీగా ఉన్నాం అనుకో, లోడింగ్ కంప్లీట్ చేసుకొని పట్ట కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇక పేపర్లు వస్తే. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే లోడింగ్ ఎలా జరుగుతుంది, మనం వెళ్ళే రూటు అండ్ ప్రతి ఒక్కటి కూడా చూపిస్తా. ఓకే, వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్. సబ్స్క్రైబ్.